హే గాయ్స్, వెల్కమ్ టు నిసి డైరీస్. ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాము పఫ్స్ ఎలా తయారు చేసుకోవాలో. పఫ్స్ చేయడానికి ఇది మార్కెట్లో అవైలబుల్ ఉన్న పఫ్ పేస్ట్రీ షీట్స్ అనమాట. సో ఇలా ఉంటాయి ఆ షీట్స్. సో మనం దీన్ని కట్ చేసుకుందాం. మనకి ఇంత పెద్దది వద్దు. ఇది రోల్ యాక్చువల్లీ. మీకు సపరేట్ పీసెస్ కూడా దొరుకుతాయి, అంటే స్క్వేర్స్ కూడా దొరుకుతాయి అనమాట, ఆల్రెడీ కట్ చేసినవి. అండ్ దెన్ ఇక్కడ నేను పన్నీర్ స్టఫింగ్ చేసుకున్నాను. మీ ఇష్టం వచ్చిన స్టఫింగ్ పెట్టుకోవచ్చు, ఎగ్ స్టఫింగ్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా ఆలు పెట్టుకోవచ్చు, ఆలు మటర్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను పన్నీర్ మటర్తో ఈ పేస్ట్రీస్ని, లైక్ ఈ పఫ్స్ని నేను పెట్టుకుంటున్నాను, స్టఫ్ చేసి పెట్టుకుంటున్నాను. సో పైన ఒకటి కనిపిస్తుంది కదా, అది ఆల్రెడీ స్టఫ్ చేశాను. సో ఇది నెక్స్ట్. మనం ఈ పఫ్స్ని ఎంత బాగా నీట్గా రోల్ చేసుకుంటే మనకు పఫ్స్ అనేవి అంత బాగా వస్తాయి, అంటే బయట వాటిలాగా కనిపిస్తాయి. సో నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోండి. అండ్ ఫోల్డ్స్ కూడా మీ ఇష్టం ఉన్న షేప్లో చేసుకోవచ్చు. లైక్ మనం ట్రయాంగిల్లో చేసుకోవచ్చు, లేదంటే ఇంకా వేరే ఏ ఏ షేప్స్లోనైనా చేసుకోవచ్చు. ఇది ఈజీ షేప్ కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. అండ్ జస్ట్ అలా కొంచెం మన ఫింగర్కి ఉన్న హీట్తో కొంచెం అలా ప్రెస్ చేస్తే ఏంటంటే అతుక్కొని పోతాయి. లేదు మాకు ఇలా రావట్లేదు అంటే కొంచెం వాటర్ పెట్టి చేయండి, ఈజీగా వస్తుంది. అండ్ ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో ఏదో ఉంది అనుకుంటున్నారు, బట్ అది జస్ట్ పెప్పర్ పౌడర్. లాస్ట్ టైం చేసిన మేము బీన్స్ చేసుకున్నాం అనమాట. సో ఐ మీన్ బీన్స్ని ఎయిర్ ఫ్రై చేసాము. సో ఆ పెప్పర్ పౌడర్ ఉండిపోయింది, సో అలానే అలా పెట్టేస్తున్నాను. అండ్ దెన్ టెంపరేచర్ మీరు 185 degrees పెడితే 10 minutes పెట్టండి. మిడిల్లో ఓపెన్ చేస్తూ పెట్టండి, బికాస్ డిఫరెంట్ ఎయిర్ ఫ్రైయర్స్ టెంపరేచర్ సెట్టింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో నేను ఇక్కడ 10 minutes పెట్టాను 185 degreesలో. సో ఇదన్నమాట. చూడండి ఎంత బాగా ఉన్నాయో, ఎంత బాగా అయ్యాయో. సో ఇది ఫుల్ ప్రూఫ్ రెసిపీ అనమాట. చాలా బాగా వస్తున్నాయి ఈ షీట్స్తో. సో ట్రై చేయండి.